రెండు తలల పాము గురించి చాలా నమ్మకాలు. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పంట పండినట్టే అంటారు. అయితే దీని గురించి చెప్పుకోవడమే కానీ ఇది అంత తేలిగ్గా ఎక్కడ కనిపించదు. మరి ఒక పాము నిజంగా ప్రజలను కుబేరులని చేయగలదు? అసలు రెండు తలల పాము అదృష్టానికి ప్రతీకగా ఎలా అవుతుంది? కేవలం ఇదొక మూఢనమ్మకమేనా? దీని వెనుక శాస్త్రం ఏమైనా ఉందా? ఇలాంటి పాములను అమ్మొచ్చా, కొనొచ్చా? దానికి ఎలాంటి శిక్షలు ఉండవా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడ్ శాండ్ బోవా లేదా గుడ్డి పాము లేదా రెండు తలల పాము, దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు. సాధారణంగా పామును చూస్తే ఆమడ దూరం వెళ్తారు, కానీ ఈ పాము ఆమడ దూరంలో ఉన్నా సరే దాని వద్దకు వస్తారు చాలామంది. ఎందుకంటే దీనికి కరిచే స్వభావం తక్కువ, సిగ్గు ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. పాములకు కూడా షై ఫీలింగ్ ఉంటుంది. ముడుచుకుపోతాయి, పారిపోతాయి. అసలు మనుషులు పాముకు శత్రువులు కాదు. ఈ రెండు తలల పాము విషయానికి వస్తే జస్ట్ కీటకాలు, సరీసృపాలను మాత్రమే ఇది తింటుంది. సో దీంతో నో డేంజర్.